సిటీ న్యూస్ కి స్వాగతం. శివనగర్లో నిఘా నేత్రాలు, భద్రతకు పెద్దపీట వేసిన స్వతంత్ర అభ్యర్థి మేరుగు అశోక్. శివనగర్లో కీలక ప్రాంతాల భద్రతను మెరుగుపరిచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. శివనగర్ ప్రభుత్వ పాఠశాల, శివ విఘ్నేశ్వర ఆలయం మరియు 4 జెండాల జంక్షన్ వద్ద ఈ నిఘా కెమెరాలను శివనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి మేరుగు అశోక్ స్వయంగా దాతగా వ్యవహరించి ఏర్పాటు చేయడం విశేషం. ఏసీపీ శుభం ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానికులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథుల సందేశాలు. ఈ సందర్భంగా మిల్స్ కాలనీ పిఎస్సిఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. నేరాలు జరగకుండా నివారించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో ఈ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అంతేకాకుండా యువతకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మత్తు పదార్థాలకు బానిసలైనా లేదా గొడవలకు పాల్పడినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రౌడీ షీటర్ ఓపెన్ చేసి జైలుకు పంపిస్తా అని స్పష్టం చేశారు. అలాగే మేరుగు అశోక్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడం ఆపలేదని చెప్పారు. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉన్నానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. తన ప్రజల ఆశీర్వాదమే తన బలం అని పేర్కొంటూ తన డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు. ఈ కార్యక్రమంలో మిల్స్ కాలనీ పిఎస్ సిఐ బొల్లం రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్రచారి, పద్మశాలి సంఘం 35వ డివిజన్ అధ్యక్షులు గడ్డం రవి, ఆలయ అధ్యక్షులు కొండి రాజమౌళి, కార్యదర్శి చింతం యాదగిరి మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుతో శివనగర్లో భద్రత మరింత పటిష్టమవుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ముందుకు వచ్చిన మేరుగు అశోక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివనగర్లోని 4 జెండాల జంక్షన్లో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ ముందుకు వచ్చిన ఇక్కడ ప్రజలకు, ఇక్కడ లీడర్లకి ఆ యొక్క పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక కెమెరా అనేది ఒక 100 మంది కానిస్టేబుల్తో, ఒక ఆఫీసర్లతో సమానం. కాబట్టి మీరు అందరు ముందుకు వచ్చి మేము చెప్పగానే ఈ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చాలా పొలిటికల్లీ బాగా సెన్సిటివ్ ఉన్న ఏరియా కాబట్టి ఇక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. అట్ ద సేమ్ టైం మీకు ఈ తరఫున ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా డైరెక్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీస్ యొక్క సేవలు మీరు పొందాలని చెప్పేసి కోరుకుంటూ, మీ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా సరే అక్కడికి రావాలి, డైరెక్ట్ వచ్చేయండి, పోలీస్ స్టేషన్ రండి, కంప్లైంట్ చెప్పండి. ఖచ్చితంగా లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి మీకు చేసి మీకు అందుబాటులో ఉంటామని మీ అందరికీ కోరుకుంటూ, ఇక్కడ ఉన్న యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈవ్ టీజింగ్ కానీ, గంజాయి కానీ, ఇక రిమైనింగ్ ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్గొన్నా ఇమీడియట్లీ వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళని షీట్లు ఓపెన్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద కాకుండా ఈ ఏరియా నుంచి మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా, మంచి ఎంప్లాయీస్ గా, ఏదైనా బిజినెస్ మ్యాన్ గా అందరూ వృద్ధిలోకి రావాలని మీ అందరినీ మా పోలీస్ తరఫున కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. శివనగర్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా శివనగర్ విఘ్నేశ్వర టెంపుల్ లోపల మరియు 4 జెండాల జంక్షన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శివనగర్ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ, అదేవిధంగా టెంపుల్లో వచ్చే భక్తులకి ఈ 4 జెండాల జంక్షన్ అనేది కొంచెం పొలిటికల్ జంక్షన్. ఇటువంటి జంక్షన్ లో ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ఏమైనా యాక్సిడెంట్లు జరిగినా, థెఫ్ట్లు జరిగినా ప్రజల్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఇబ్బందులు కలగద్దని, ప్రజలకు పోలీసులకు మధ్య అనుసంధానం జరగాలని చెప్పేసి మనం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళను దృష్టిలో పెట్టుకుని మనం ఈ సీసీ కెమెరాలు పెట్టాం. ముఖ్యంగా గమనించాల్సింది, శివనగర్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది కార్పొరేటర్లుగా గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉంటాం. నేను ఓడిపోయిన వ్యక్తిని. గెలిచిన వాళ్ళు కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలే చేయగలుగుతారు. నేను ఓడిపోయినా కూడా నా సొంత ఖర్చుతోటి ఈ శివనగర్ ప్రజల అభివృద్ధి కోసం, బాగు కోసం నా వంతు ప్రయత్నంగా నేను మొదటగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ రోజు మనం ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలు వాడుకొని, ఉపయోగించుకొని వాళ్ళ రక్షణకి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయ వర్గానికి,
అదేవిధంగా విఘ్నేశ్వర ఆలయం కమిటీకి, అదేవిధంగా 4 జెండాల ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ